నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ముందు వరుసలో నిలుస్తున్న బతుకమ్మ టీవీ ఛానల్ 2025 సంవత్సరంలో మరింత అభివృద్ధి దిశగా ప్రయాణించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ టీవీ ఛానల్ నూతన క్యాలెండర్ను గురువారం సిపిఎం శ్రీనివాస్ ఆవిష్కరించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ బతుకమ్మ టీవీ ఛానల్ వార్తా ప్రసారాలలో ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. బతుకమ్మ టీవీ ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రిపోర్టర్లు కంది నాగరాజు, సాయి, గీత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బతుకమ్మ ఛానల్ చూస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు. నూతన సంవత్సరం 2025 మీ అందరికీ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ బతుకమ్మ న్యూస్ టీవీ ఛానల్ ద్వారా నిజాన్ని, తర్వాత నిజాయితీని పెంపొందించే ప్రతి న్యూస్ని మీరు నిజాయితీగా, స్పీడ్ విత్ అక్యురసీతో మీరు ఇవ్వాలని, మీరు ఇంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ బాగా ఫలించాయి. పబ్లిక్లో చాలా మంచి అవగాహన ఉంది. ఇంకా ఇన్ ఫ్యూచర్ 2025లో కూడా మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా పబ్లిక్ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ను అభినందించిన మంత్రి, ఎమ్మెల్సీ, కలెక్టర్ జిల్లాకు ఎస్పీగా వచ్చాక పోలీసుల శ్రేయస్సు, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ఎస్పీ గైక్వాడ్ వార్షిక క్రీడా ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ గైక్వాడ్ను అభినందించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, కలెక్టర్ బదవ సంతోష్. I hand over this flag for safe custody till such times as it is again flown at the next unit annual sports and games meet. Thank you. We undertake this responsibility. మరియు మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కె దామోదర్ రెడ్డి గారికి మరియు కలెక్టర్ శ్రీ సంతోష్ గారికి జిల్లా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి చాలా ముఖ్యమైన విధి నిర్వహణ చేసిండ్రు. వాళ్ళ కొరకు చప్పట్లతోని మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గ్రౌండ్ను మనకు కేటాయించినటువంటి డిపార్ట్మెంట్ వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి ఫోటోలు, వీడియోలతో కవరేజ్ ఇస్తూ మన ఈ ప్రోగ్రాంను ప్రజల వద్దకు చేరుస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులకు అందరికీ జిల్లా పోలీసు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి 3 రోజుల నుంచి వీక్షిస్తూ మన ప్లేయర్స్ అందరినీ అభినందిస్తూ, చప్పట్లతో అభినందిస్తున్న గ్రామ, పట్టణ, జిల్లా వాసులందరికీ చప్పట్లతో అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
క్రాకర్స్ రెడీ చేయుతూ ఎంతో సంతోషంగా ఈ పార్టిసిపేషన్ చేసి క్రాకర్స్ సార్ క్రాకర్స్ క్రాకర్స్ చిన్నపిల్లలు దూరం ఉండాలి చిన్నపిల్లలు దూరం ఉండాలి హరే కృష్ణ 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 హరే హరే శతకోటి జపయజ్ఞం సిద్దిపేట జిల్లా మిరుతొట్టి మండల కేంద్రంలోని మాధవానంద ఆశ్రమంలో శనివారం రోజున శ్రీ పాండురంగ ఆశ్రమం భగవత సేవా సమాజం ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు జరుగుతుందని, ఈ జపయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అర్చకులు విఠ్ఠల రాజపున్నయ్య శర్మ తెలిపారు. వార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనా అవరాననే. ఈ రామనామ సంకీర్తనము భావానంద క్షేత్ర సహాయంతో 100 కోట్లు జపయజ్ఞము. శ్రీ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఈ జపయజ్ఞము సారథ్యంలో మిటోలి గ్రామంలో భావానంద సదానంద 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధన్యులు కావాలని కోరుతున్నాము. ఈ జపయజ్ఞంలో ఈ జపం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జపం దగ్గరలో పాల్గొన్న వారికి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యం పొందుతాయి. దుష్టశక్తుల దోషము నవగ్రహ దోషాలు తొలగిపోతున్న భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని ధన్యులు కాగలరు. అదే సందర్భంగా ఈరోజు ఈ నెలలో 29వ తారీఖు బుధవారం రోజున మాఘమ అమావాస్య జాతర అల్వాల క్షేత్రంలో వాగులో జాతర కార్యక్రమం ఉంటుంది కనుక జాతర కార్యక్రమంలో శ్రీరామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ వాగులో నీళ్లు స్నానం చేసి ఆ స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకున్న వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి మరియు అనంతము సుఖం కలుగుతాయి కనుక భక్తులు గమనించి మాఘమా జాతరలో కూడా పాల్గొని ధన్యులు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా నీళ్లు బాగా ఉన్నాయి కనుక పిల్లలు జాగ్రత్తగా ఉంచుకొని మంచిగా భక్తితో పాల్గొని ధన్యులు కాగలరు. మరి చిన్నపిల్లలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఉండగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఈ రామనామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రేపు ఉదయం సాయంత్రం వరకు పాల్గొన్న వారికి మధ్యాహ్నము భోజన కార్యక్రమం ఉంటుంది. అందరూ సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కాగలరు. ఈ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే చాలా పవిత్రమైన మంత్రము. ఈ పవిత్రమైన మంత్రంలో పాల్గొని మరియు ఆయురారోగ్యాలు పొంది సుఖంగా ఉండగలరు. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాల కొరకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో ఆమోదం పొందిన అర్హులైన వారందరికీ ఆన్లైన్లో నమోదు చేయబడుతుందన్నారు. పొడి 7 ఎకరాలు ఉన్న వారందరూ కూడా తీసేసి ఆ జాబితాను ప్రకటిస్తాము. కాబట్టి 215 రేషన్ కార్డు లిస్టు చదవాల్సిందిగా సెక్రటరీ గారిని కోరుతున్నాను.
215 కొత్తాయి. యాడింగ్ గ్రామ సభ, ఇందులో అరువులకు మాత్రమే ఇస్తాము. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ ప్రత్యేకాధికారి ఎంపీడీఓ గారికి, మండల ప్రత్యేకాధికారి గారికి, తహసీల్దార్ గారికి, ఏఓ గారికి, ఐకేపీ సిబ్బందికి, అంగన్వాడీ ఆశావర్క్ అందరికీ, మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, వివిధ పార్టీ సభ్యులందరికీ, మన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంద్రమ్మ కమిటీకి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంటే మనకు మొత్తం రేషన్ కార్డులు 10% లిస్టు రావడం జరిగింది. అందులో 215 నూతన రేషన్ కార్డు రావడం జరిగింది. యాడింగ్ 535 పేర్లు రావడం జరిగింది. ఒకసారి మీ ముందు జాబితా చదివి వినిపిస్తాం. కొంగరి అలంకార్, పోతారం శంకర్, కొంగరి ప్రశాంత్, ముచ్చనపల్లి శిరీష, నాగరి రాజశేఖర్, నత్తిపల్లి లింగం, నత్తివల్లి నవీన్ కుమార్, ప్యాగరి నాగరాజ్, డప్పు ప్రవీణ్ కుమార్, డప్పు విజయ్, బావికాడి వినోద్ కుమార్, ప్యాగరి నరసింహులు, శాఖ పూర్ణచంద్, శాఖ నాగరాజ్, శాఖ విజయ్ కుమార్, కర్రోళ్ళ సురేష్, సలిమేడ సాయవ్వ, నత్తివల్ల నాగరాజ్, శాఖ రాజేష్, మేదరి రమేష్, చిట్యాల బాలరాజ్, కల్వకుంట్ల స్వామి, పెద్దోళ్ళ కోటి ప్రశాంత్, ఎర్రోళ్ళ నరసింహులు, సముద్రాల నరేష్, సముద్రాల రాకేష్, సదాల నరేష్ కుమార్, సముద్రాల సిద్ధిరాములు, సముద్రాల రాములు, చాతిరి సిద్ధమ్మ, పరకాల రాజశేఖర్, బొల్లెల రామకృష్ణ, పరకాల ప్రకాశం, త్యాగుల స్వామి, ఆది రమేష్, ఎంబరి ప్రవీణ్ కుమార్, ఉప్పు కృష్ణ, కుర్మ చిన్నోల శ్రీశైలం, జంగంపల్లి మల్లేష్, కుర్మ నవీన్, తేల్ రమేష్, తేల్ ప్రశాంత్, తేలు స్వామి, దుబ్బాక మహేష్, ఏదు స్వామి, మాదరి రాజయ్య, వందల స్వామి, ఏదు మహేష్ కుమార్, దొంతుల స్వామి, శాఖ దేవరాజ్, రాగుల కళావతి, దొంతుల దేవరాజ్, దొంతుల రాజయ్య, దొంతుల ముత్తవ్వ, పొన్నల మహేష్, గడ్డం నరసింహులు, కుర్ల కృష్ణ, తోట దేవేందర్, గాడి దేవరాజ్, కుమ్మరి బాలయ్య, ఆర్ సంతోష్ గౌడ్, పల్ల పెంటయ్య, ఆమ్దాల రాజశేఖర్, ఎంపరి సిద్ధిరాములు, ఏ బాలకిషన్, ఉప్పు మహేష్, పురుషోత్తం, గాండ్ల రామచంద్రం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపోలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు డ్రైవర్లు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, డిపో మేనేజర్ నాగభూషణం, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. చూడండి సార్.
ఫోన్ వాళ్ళు వేగం వద్దు ప్రాణం ఎత్తిగా నడపాలని డ్రైవర్కి ఇస్తున్నారు వాళ్ళు అదేనా ఆగి బండ్లు నడుపుకుంటూ వీళ్ళు బండ్లు నడుపుకుంటూ అదేనా సందర్భంగా ఈరోజు గోదావరి పట్టణంలో రవాణా శాఖ ఆర్టీసీ అని ట్రాఫిక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులు అలాగే ఆర్టీసీ సిబ్బంది ఇతరత్ర అందరం కలిసి ఈ రోడ్డు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా ఏమిటంటే యాక్సిడెంట్లు జరగకుండా నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి పాఠశాల విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది అలాగే పోలీసు ట్రాఫిక్ సిబ్బందికి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ట్రాఫిక్ మాసోత్సవంలో భాగంగా ఈరోజు ఆర్టీసీ బస్సు వాళ్ళు యాక్షన్ చేపట్టడం జరిగింది. దాంట్లో ఎంబీఏ గారు, ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ అలాగే విద్యార్థులు అందరం పార్టిసిపేట్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ పెంచడం జరిగింది. ర్యాలీ తీయడం జరిగింది ఆర్టీసీ డిపో నుండి పాలన వరకు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్, హెల్మెట్ లేకుండా ఎవరు టూ వీలర్ తీయొద్దు, అతివేగంగా చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ చేయొద్దు, సిగ్నల్స్ పాటించాలి అన్న ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకు, ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఎంబీఏకి అలాగే పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి గోదావరి డిపో నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రత అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు గుర్తిరగల ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మాసోత్సవాల భాగంగా ఈరోజు మేము ఆర్టీసీలో డ్రైవర్స్ డే నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ అభినందించడం జరిగింది. ఎవరైతే ప్రమాదంగా డ్రైవర్లు వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. వారందరికీ మేము ఈరోజు ఘనంగా సత్కరిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళను పూలతోని స్వాగతించి ఈ డిపోలో ఎలాంటి యాక్సిడెంట్లు ఆర్టీసీ వల్ల జరగకూడదని వాటిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అవగాహన కల్పించాలని. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో తెలియకుండా జరుగుతుంది. ఖచ్చితంగా నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాన్ని దాటిస్తుంది. కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ట్రాఫిక్ నియమాల గురించి, రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గురించి ఈ భారీ ర్యాలీ మానవారం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి, స్కూల్ పిల్లలకి, ఎంబీఏ గారికి, ట్రాఫిక్ సిబ్బందికి, పట్టణ ప్రజలకు, మీడియా సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్ఎఫ్సీఎల్ లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఫిబ్రవరి 10న చలో ఢిల్లీ బాట పట్టనున్నారని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆర్ఎఫ్సీఎల్లో పనిచేసిన లోడింగ్ అన్లోడింగ్ కార్మికులతో కలిసి అంబటి నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్లోని సహా వినోద్ కుమార్లు కార్మికులకు కనీస వసతులు కల్పించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
సురేష్ చింతల ప్రవీణ్, సురేష్, రాజ్ కుమార్. శ్రీకాంత్, నాకే చెప్పలేదు మరి. చెప్పలేదు. సరే, ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు జీతభత్యాలు లేక వచ్చినటువంటి జీతంలో కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ఇల్లీగల్గా కోతబెడుతూ అక్కడ ఒక సేఫ్టీ కూడా లేకుండా హెచ్కే వాళ్ళను బ్యాగర్ స్టిచ్చరు, లోడర్స్, ఆపరేటర్స్ ప్రతి ఒక్క సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గోసపెడుతూ శునకానందం పొందుతున్నటువంటి కాంట్రాక్ట్ కంపెనీ, విల్ఫుల్ నెగ్లిజెన్సీ చేస్తున్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ ప్రిన్సిపల్ ఎంప్లాయరు ఎన్ని సమస్యలు చెప్పినా పరిష్కారం అవుతలేము. ఇక్కడ ఎన్నిసార్లు మొత్తుకున్నాం మీడియా ముందు. ఇప్పుడు చలో ఢిల్లీ అనే ప్రోగ్రాం పెట్టినాము. ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ను, ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ను ముట్టడికి పోతా ఉన్నాం. కాంట్రాక్ట్ కంపెనీకి వాళ్ళ ఎంగిలి మెతుకులకు ఆశపడ్డటువంటి సాహా అండ్ వినోద్ కుమార్ వారి యొక్క అవినీతి బట్టబాయ్ చేయడానికి మేము హెడ్ ఆఫీస్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న గ్యాస్ వచ్చింది, ఒక్కసారి ఇండస్ట్రీలో ఒక్క సూపర్వైజేషన్ లేదు, ఒక్క ఇన్స్పెక్షన్ లేదు, సేఫ్టీ మీద ఇన్స్పెక్షన్ లేదు. లేదంటే అర్థం ఏంటంటే అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్ కన్సర్న్ కంపెనీ. కాబట్టి ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ అందరిని కొనుక్కున్నారు. కాబట్టి మేము ఢిల్లీకి ముట్టడి చేసి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, అలవెన్స్లు, రేక్ ఇన్సెంట్లు, ప్రతి ఒక్క ఇన్సెంట్ కార్మికులు రావాలి, బ్యాగ్ రేటు పెరగాలి, స్కిల్డ్ పేమెంట్ రావాలి, కార్మికుల యొక్క టార్చర్, పని ఒత్తిడి, సూపర్వైజర్ చేసేటువంటి పని ఒత్తిడి అన్నీ పోవడానికి మేము కృషి చేయడానికి ఉద్యమ బాట ఎంచుకోవడం జరిగింది. హెడ్ ఆఫీస్ ముట్టడికి ఫిబ్రవరి 10 తారీఖు రోజు ఆర్ఎఫ్సిఎల్ అండ్ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ ముట్టడికి మేము కంకణం కట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కూడా, ఈఎస్ఐ కూడా దొంగ కటింగ్ చేసి 4 సంవత్సరాల నుంచి ఎంప్లాయీ షేర్ కట్ చేసిండు. పిఎఫ్ల కటింగ్లు కూడా దొంగ మూమెంట్ మొత్తం ఇక్కడ అవినీతిమయం అయిపోయింది. పర్యవేక్షణ చేసేవారు లేరు, సూపర్వైజేషన్ చేసేవారు లేరు. అంత కాంట్రాక్ట్ కంపెనీ చేతిలో పెట్టి లెస్సుకేసుకుని వస్తాడు, కార్మికులు గోసపెడుతున్నారు. కాబట్టి మేము చెల్లో ఢిల్లీ ప్రోగ్రాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి మీడియా ముఖంగా మీడియా పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. సహకరించాలి మీడియా వారని చెప్పి వారిని మేము మెరిసి కోరుతా ఉన్నాం రిక్వెస్ట్గా. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు జూల తెగిపోయి ఎవరైనా కార్మికుడు చచ్చిపోతే దానికి ఎవరు గ్యారంటీ? ఒక ఇన్సెంటివ్ లేదు, అలవెన్స్ లేవు, ఏమి లేవు. కార్మికులను గోస పెడతా ఉన్నారు, అన్స్కిల్డ్ ఇస్తా ఉన్నాడు. లెస్ కేసుకొని వచ్చినటువంటి కాంట్రాక్ట్ కంపెనీకి ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అధికారులు కూడా వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. ముందుగా ఇది బిఎఫ్ఆర్లకు వేయించినటువంటి సంస్థ, ఈ సంస్థను కాపాడుకున్నటువంటి బాధ్యత మాకున్నది. ఈ సంస్థను ఏ రోజు కూడా మేము ఆపదలుచుకోలేదు, ప్రొడక్షన్ బంద్ పెట్టి చేయదలుచుకోలేదు. న్యాయపరంగా మేము పస్తులున్నాం, ఉపవాసాలు ఉన్నాం. కష్టపడి కార్మికుడు పనిచేసేటువంటి కార్మికుడు ఒక ఉపాసంతో పనిచేస్తూ ఉన్నాడు. ఇలా ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం అన్నట్టు కార్మికుడు ఏడ్చినటువంటి ఈ వ్యవస్థ కూడా ఈ పాపం మేనేజ్మెంట్లో ఎవరైతే కార్మికులను పొట్టగొడతారో వాళ్ళకి తలగక మానదు. మంచి అధికారులు నాశనం అయిపోయినారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఢిల్లీ హెడ్ ఆఫీస్ను, ఇక్కడ పంచాయతీ అయితలేదు, ఇక్కడ మేనేజ్మెంట్ అనేది మమ్మల్ని మొత్తం వెళ్ళగొడుతుంది, ఏదో బయట నుంచి అడుకొని వచ్చినట్టుగా చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అయితలేదు మేనేజ్మెంట్, మా సమస్యలు వింటలేదు. కాబట్టి మేము ఢిల్లీ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీసు, ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసు ముట్టడికి పోతున్నాం. ఢిల్లీ 10 తారీఖు రోజు, ఫిబ్రవరి 10 తారీఖు రోజు మేము ఢిల్లీకి ముట్టడికి పోతున్నాం. ఇక మేము తాడో పేడో ఢిల్లీనే పోస్టర్లు తీసుకుని రా బాబు, తాడో పేడో ఢిల్లీనే తెచ్చుకోవడానికి. సిచ్చర్లు బ్యాగర్లు అయితే ఆ గ్యాస్లో పనిచేస్తా ఉన్నారు. సిచ్చర్లు బ్యాగర్లు నేను గ్యాస్ ఏర్పాటు అయింది, వాంతులు చేసుకున్న వీడియో కూడా మీకు దానికి కన్సల్ట్ పంపిస్తాము. సింగరేణి ప్రభావిత గ్రామమైన మేడిపల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఆర్జీవన్ యాజమాన్యం సిఎస్ఆర్ నిధుల నుండి 1,30,00,000 రూపాయలను మంజూరు చేసింది. సింగరేణి ప్రభావిత గ్రామమైన మేడిపల్లి గ్రామం గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక గ్రామంలో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన కుమ్మరి శ్రీనివాస్ మేడిపల్లి గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులతో కలిసి పోరాటాలు చేయడం మూలంగా యాజమాన్యం గుర్తించి మేడిపల్లి అభివృద్ధి కోసం 1,30,00,000 మంజూరు చేసింది. సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మేడిపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, ఎంతోమంది పాలకులు మారారు కానీ గ్రామ అభివృద్ధి మాత్రం జరగలేదని తెలిపారు. ఇక్కడి ప్రజలు తనను కార్పొరేటర్గా ఎన్నుకున్న సందర్భంగా తాను పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలతో కలిసి పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగిందని తెలిపారు.
దానికోసం తిరిగిన ఆయన దాన్ని ఇప్పుడు రేపు చేస్తామా? రేపు మనసులో మొత్తం లెవెల్ చేయాలి, రేపు చేయించుతారు. నిన్న అది డాక్టర్ వస్తే నిన్న అయిపోయింది. ఈ గురువు ఇంకా ఘోరంగా ఉండే మొత్తం dibuat. Tak ada dia ai. Ada ke? Aital kada kada ఆలు చూసినా ఐటల్ లెవెల్ ఎవరైనా సింగరేణి OCP4 ప్రాజెక్టు వల్ల గత 30 సంవత్సరాలుగా ఎంతో నష్టపోయిన గ్రామం మేడిపల్లి గ్రామం. అలాగనే ఎంతోమంది పాలకులు వచ్చిపోయిన మేడిపల్లి గ్రామాన్ని ఎవరు కూడా పట్టించుకున్న సందర్భంగా గత ఎలక్షన్లో డివిజన్ కార్పొరేటర్గా కుమార్ శ్రీనివాస్ అనే నన్ను గెలిపించినందుకు పుట్టిన ఊరుకు రుణం తీసుకున్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం అధికారులతో నిరంతరంగా మాట్లాడుతూ వినతి పత్రాలు ఇస్తూ గతంలో సింగరేణి యాజమాన్యం మీద OCP4 ప్రాజెక్టు 2 ధర్నాలు చేయడం జరిగింది. ఒకటి ప్రాజెక్ట్ నష్టప్పుడు గ్రామ ప్రజలతో ధర్నా చేసినప్పుడు సింగరేణి 30 లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగనే 2022లో ప్రజాభిషేకరణ సభ సందర్భంగా మేము మా గ్రామ సంఘం కలిసి ధర్నా చేసిన సందర్భంగా అడిషనల్ కలెక్టర్ గారు మరియు GM గారు పిలిచి సేకరణ సభలో మేము మాట్లాడిన సందర్భంగా మేము ఏమేమి డిమాండ్స్ అడిగినామో అవన్నీ మంజూరు చేసినందుకు సింగరేణి యజమానులకు, సింగరేణి అధికారులకు, GM గారికి ప్రతి ఒక్కరికి పేరు మీద కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేడిపల్లి గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాను. అలాగే నేను ప్రత్యేకంగా సింగరేణి అధికారులను అడిగిన వెంటనే సుమారు మొదట్లో సింగరేణి CSR ద్వారా 30 లక్షలు, ఇప్పుడు ప్రస్తుతం నడిసే పనులు సుమారు 40 లక్షల రూపాయలతో CC రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే 35 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఆర్ఓ ప్లాంట్ 10 లక్షల రూపాయలతో జరుగుతున్నాయి. అలాగనే స్కూల్ యొక్క ప్రహరీ గోడ మరియు వంట గది రూమ్ కోసం 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగనే ఓపెన్ జిమ్ వచ్చే నెలలో ప్రారంభం చేయడానికి సింగరేణి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ సందర్భంగా అలాగనే మేడిపల్లి న్యూపడిపల్లి నుండి మేడిపల్లి రావడానికి సింహ సీకర్లు ఉండేది. ప్రత్యేక విలేజ్లో కూడా సింహ సీకర్లు ఉంటే మేము సింగరేణి యజమాని ద్వారా ప్రత్యేకంగా 60 లైట్స్తో పూర్తిగా మేడిపల్లి న్యూపడిపల్లి నుండి మేడిపల్లి కమాన్ వరకు బస్టాండ్ వరకు అలాగే గ్రామంలో పూర్తి దగ్గర 60 లైట్స్ పెట్టి పూర్తిగా సీకరమైన నుండి వెలుగులకు ఇవ్వడం జరిగింది. కావున మేము ప్రత్యేకంగా సింగరేణి అధికారులు ప్రస్తుత జిఎం గారికి, లలిత్ కుమార్ గారికి, అలాగనే అప్పుడు ఉన్న జిఎంలు కలవల నారాయణ గారికి, సింతల శ్రీనివాస్ గారికి, అలాగనే ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అంజయ్ ప్రసాద్ గారికి, ఓసీ 4 ప్రాజెక్టు మల్లికార్జున యాదవ్ గారికి, అలాగనే సివిల్ డిపార్ట్మెంట్ అధికారి మేడిపల్లి గ్రామానికి సింగరేణి యాజమాన్యం మొదటి నుండి ఇప్పటి వరకు 1,30,00,000 రూపాయలతో నిర్మాణం జరుగుతున్నందుకు ఉదయపూర్వకంగా సింగరేణి యజమానికి, జిఎం గారులకు, అధికారులకు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ మేడిపల్లి గ్రామంలో మార్చి 8, 9 తేదీలలో జరపబోయే పోచమ్మ కొలుపు కార్యక్రమాన్ని మేడిపల్లి గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్, వేద పండితులు కందుకూరి సతీష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మేడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామ పోచమ్మ కొలుపు గత సంవత్సరం మార్చి 30న జరిగిన సందర్భంగా తిరుగు కొలుపు 2025 మార్చి 8, 9 తేదీలలో జరగబోయే పోచమ్మ కొలుపును గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మేడిపల్లి గ్రామంలో దినదిన అభివృద్ధి చెందాలనే సద్భావన చేత మనం ఎన్నో కోరికల చేత గత సంవత్సరము మార్చి 28వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు పోచమ్మ బోనాలతో సహా భూలక్ష్మి, మహాలక్ష్మి బోర్ణశిలా విగ్రహ ప్రతిష్టాపన చేసి నేటికి రాబోతున్న రోజులలో సంవత్సరం కానున్నగా రాబోయే రోజులలో తేదీ 8వ తారీఖు 3వ నెల 2025 శనివారం సాయంకాలము పంబాల వారిచే కొలుపు కార్యక్రమం నిర్వహించి తేదీ 9వ తారీఖు 3వ నెల 2025 ఆదివారం రోజున పోచమ్మ తిరుగుబోనాల కార్యక్రమం నిర్వహించడానికి గ్రామ ప్రజల చేత మరియు స్థానిక కార్పొరేటర్ అయినటువంటి కుమారి శ్రీనివాస్ అన్న గారి చేత ఈ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. మరి మేడిపల్లి గ్రామము గత 40 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధికి దూరంగా ఉండి స్థానిక మన గ్రామ నేత కుమారి శ్రీనివాస్ అన్న గారి చేత ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క తరుణంలో పట ఇలాంటి కార్యక్రమాలు జరగడము శుభతరుణంగా భావిస్తూ రాబోయే రోజులలో కుమారి శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో బృహత్కర కార్యక్రమాలు జరిగి ఇలాంటి గ్రామాలు మేడిపల్లి గ్రామం కానీ ఇతర తనకు సంబంధించిన డివిజన్ సంబంధించిన ఏదైతుందో ఆ డివిజన్లు అన్నీ కూడా రోడ్లు కానీ నీరు కానీ మంచి సదుపాయాలన్నీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక పోచమ్మ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని వారి యొక్క ఆడపడుచులను పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారిగా బోనాలను సమర్పించి వారి యొక్క అమ్మవారిగా తీర్థ ప్రసాదం స్వీకరించి వారికి శుభకార్యం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామం డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో నన్ను గెలిపించిన సందర్భంగా ప్రత్యేకంగా ఎన్నో 100 సంవత్సరాల క్రితం కూడా తెలియనటువంటి మా పెద్దమ్మ చెప్పిన ప్రకారంగా పోచమ్మ గుడి నిర్మాణం చేసి గత సంవత్సరం మార్చి 27 నుండి 30 వరకు విగ్రహ ప్రతిష్ట భూలక్ష్మి, మహాలక్ష్మి, శిలప బొడ్రాయి ప్లస్ పోచమ్మ కొలుపు బోనాల కార్యక్రమం పెద్ద ఎత్తున విజయంతో చేసిన తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మళ్ళీ రీకొల్పు ప్రజల కోరిక మేరకు ఈ మార్చి 8 తారీఖు రోజు సాయంకాలము పంబాల వారిసే కొలుపు కార్యక్రమం ఉంటుంది. ఆదివారం రోజున 9 తారీఖు రోజు బలి కార్యక్రమం ఉంటుంది. కావున ఈ యొక్క గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను.
ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభను జయప్రదం చేయాలని PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మహాసభ ప్రచారాన్ని గోదావరిఖని పట్టణంలో వివిధ కాంట్రాక్ట్ సెక్షన్లో నిర్వహించారు. సందర్భంగా నాయకులు తోకల రమేష్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, వారి సౌకర్యాల కోసం గత 25 సంవత్సరాలుగా అనేక పోరాటాలు, అనేక సమ్మెలు, ఆందోళనలు నిర్వహించిందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, సౌకర్యాల కోసం గత 2 దశాబ్దాలకు పైగా మన సంఘం నాయకత్వంలో అనేక ఉద్యమాలు, సమ్మెలు, పోరాటాలు నిర్వహించాం. ఈనాడు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల వెనుక మన సంఘం పాత్ర కీలకమైనటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తన రాష్ట్ర 2వ మహాసభను ఈ నెల 31వ తేదీన ఇల్లందు పోరాటాలకు, ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి ఇల్లందు పట్టణంలో ఈ రాష్ట్ర 2వ మహాసభను జరుపుకోబోతున్నది. ఈ క్రమంలోనే భవిష్యత్ పోరాటాలను మరింత ఉధృతంగా నిర్వహించేటువంటి క్రమం లోపల వేతనాల పెంపుదలకై, అనేక హక్కుల సాధనకై ఈ మహాసభ దిశానిర్దేశం చేయబోతున్నది. ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి రాష్ట్ర 2వ మహాసభకు సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులంతా హాజరై ఈ నెల 31వ తేదీన ఇల్లందులో జరిగే రాష్ట్ర 2వ మహాసభను జయప్రదం చేయవలసిందిగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరికీ పిలుపునిస్తున్నాను. సుల్తానాబాద్ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న గైనిక్ రూమ్, జనరల్ వార్డ్, ఓపీ రూమ్, స్లాబ్లను కలెక్టర్ పరిశీలించారు. టీ హబ్కు ప్రతిరోజు ఎన్ని శాంపిల్స్ పంపుతున్నారు, ఫలితాలు ఎంతసేపట్లో వస్తున్నాయి, వాటి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఓపీ సమయాల్లో వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. పేషెంట్స్ టెస్ట్లు అంటే అయిపోతుంది సార్. సపరేట్ లిస్ట్ తయారు చేయబడుతుంది సార్. ఎలిజిబుల్లో కూడా క్రియేటివైజ్ చేయబడుతుంది సార్. పూర్వప్రభు నుంచి మామూలు పరిస్థితి అంటే ఇప్పుడు స్పాట్లో ఇప్పుడు 4 గంటలు ఇచ్చే క్రమంలో కూడా ఇప్పుడే ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చి మినిమం 2 పేరెంట్స్ తోటి ఉన్నారు, రిటర్న్ అవుతారు, భవిష్యత్తులో మాత్రం మాకు అంటారు. ఇట్లా టాప్ పూర్వప్రభు నుంచి ప్లస్ మనకు వీడియోస్ ఈ PWD వీళ్ళు ఉన్నారు కదా సార్, ఉంటుంది మరి వీళ్ళని పైకి తీసుకొచ్చి ఆ లిస్ట్ ఒకటి ప్రియారిటీ వైజ్గా లిస్ట్ తయారు చేసి అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఒక 100 మంది ఉంటే ఆ 100 మంది కూడా ఫస్ట్ ఎవరికి వస్తే బాగుంటుంది, లాస్ట్ ఎవరికి వస్తే బాగుంటుంది, ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవచ్చు చెప్తాం సార్. ఇప్పుడైతే సంఖ్య ఇవ్వడం సార్ ఎలిజిబుల్ సార్.